జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చైనా ప్రభుత్వం పాకిస్తాన్లోని తీవ్రవాదులకి ఎప్పటి నుండో సాయం చేస్తూ వస్తోంది. వారికి కావాల్సిన ఆయుధాలు, టెక్నాలజీని చైనా అందిస్తూ వస్తోంది. దానికి సంబంధించిన సాక్ష్యాలను గతంలో పలుమార్లు భారత్ ప్రపంచం ముందుంచింది. చైనాను దోషిగా నిలబెట్టింది. అయినా తమ ప్రమేయం లేదంటూ చైనా బుకాయిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి చైనా కుట్ర బయటపడింది. ఎన్క్రిప్టెడ్ చైనీస్ టెలికాం వస్తువులని పాక్ తీవ్రవాదుల దగ్గర నుండి భారత్ స్వాధీనం చేసుకుంది. అసలు చైనా మిలిటరీలో ఉపయోగించే ఈ డివైస్లు తీవ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయి? తన నీడను కూడా నమ్మని చైనా నుంచి జిన్పింగ్ ప్రభుత్వ ప్రమేయం లేకుండానే రాగలవా? నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకి చైనా మద్దతు ఉందని చెప్పడానికి పకడ్బందీ సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ 23న జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం పాక్ తీవ్రవాదులని ఎన్కౌంటర్ చేసింది. ఈ సందర్భంగా ఘటనా స్థలంలో తీవ్రవాదులు ఉపయోగించిన ఎన్క్రిప్టెడ్ చైనీస్ టెలికాం సెట్ ని భారత భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని అల్ట్రాసెట్ అని అంటారు. చైనా నుండి తీసుకుని దీన్ని పాకిస్తాన్ సైన్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పాక్ సైన్యం నుండి తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళింది. నియంత్రణ రేఖ వెంబడి తీవ్రవాదులకి తాము ఎలాంటి మద్దతు ఇవ్వటం లేదని పాకిస్తాన్ ప్రపంచం ముందు దొంగ నాటకాలు ఆడుతూ ఉండగా ఇప్పుడు ఈ సాక్ష్యాలు తీవ్రవాదానికి పాక్ చైనాలు అందిస్తున్న మద్దతును బహిర్గతం చేస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూపులకి శిక్షణ, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అందిస్తూ భారత్ పై దాడులకి తెగబడుతోంది. ఉగ్రవాదులు ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లను చూస్తే పాక్ సైన్యానికి ఎలాగైతే కమ్యూనికేషన్ కోసం టెక్నాలజీని వినియోగిస్తారో తీవ్రవాదులకి కూడా అదే తరహాలో అందిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ తరహా కమ్యూనికేషన్ వ్యవస్థ కేవలం ఒకసారి మాత్రమే పాక్ తీవ్రవాదుల దగ్గర దొరకలేదు. గతంలో పలు ఎన్కౌంటర్లప్పుడు కూడా ఈ తరహా కమ్యూనికేషన్ వ్యవస్థను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు ఉగ్రవాదుల నుండి చైనాకి సంబంధించిన సామాగ్రి దొరికింది. జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాలోని సురన్కోట్లోని సిందారా టాప్ ప్రాంతంలో గతేడాది జూలై 17, 18 రాత్రి జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం కోసం చైనా కంపెనీలు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ప్రత్యేక హ్యాండ్ సెట్లని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. సూరంకోట్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్లోని చెక్ మొహల్లా నపౌరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 2 పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. అక్కడ కూడా భద్రతా దళాలకి ఈ తరహా సామాగ్రి దొరికింది. అల్ట్రాసెట్ హ్యాండ్ సెట్లను పీర్ పంజాల్ ప్రాంతంలో దొరికాయి. GSM, CDMA లాంటి మొబైల్ సాంకేతికతలపై ఆధారపడకుండా ప్రత్యేక రేడియో పరికరాలతో ఇది పనిచేస్తుంది. ఈ పరికరం మెసేజ్ ట్రాన్స్మిషన్, రిసెప్షన్ కోసం రేడియో తరంగాలపై ఆధారపడుతుంది. ప్రతి అల్ట్రాసెట్ సరిహద్దు వెంబడి ఉన్న కంట్రోల్ స్టేషన్ తో అనుసంధానించి ఉందని వీటిని పరిశీలించిన అధికారులు తెలిపారు. చైనా ఉపగ్రహాలు ఈ సందేశాలను హ్యాండ్సెట్ నుండి పాకిస్తాన్లోని మాస్టర్ సర్వర్ కి పంపిస్తాయి. ఇది తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కి చైనా చేస్తున్న సహాయమని భారత అధికారులు విమర్శలు గుప్పించారు. చైనా గత కొంతకాలంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను పెంచడానికి మద్దతుగా నిలుస్తూ ఉంది. అందులో భాగంగా స్టీల్ హెడ్ బంకర్లను నిర్మించడం, మానవరహిత విమానాలను అందించడం, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ టవర్లను ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తోంది. టార్గెట్లను గుర్తించే సామర్థ్యాలను మెరుగుపరచడానికి చైనీస్ రాడార్లను పాక్ ఉపయోగిస్తూ ఉంది. పాక్, చైనాలు అధునాతన ఆయుధాలను నియంత్రణ రేఖ వెంబడి వివిధ ప్రదేశాలలో ఉంచాయి. ఇదంతా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసమేనని అంటున్నారు. నియంత్రణ రేఖ వెంబడి చైనా సైనికులతో పాటు ఇంజనీర్లు కూడా ఉన్నారని చైనా ప్రభుత్వం చెబుతున్నా ఆ మాటలను ఎవరూ నమ్మే ప్రసక్తే లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లీపా వ్యాలీలో భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణాలు ఎందుకని భారత్ ప్రశ్నిస్తే చైనా నుండి అసలు ఆన్సరే ఉండదు. భారత్ను తీవ్రవాదంతో ఇబ్బందులు పెట్టాలన్నదే ఈ 2 దేశాల అంతిమ లక్ష్యమని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే భారతదేశం ఈ దుష్ట దేశాల పన్నాగాలను ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొడుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.